శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ హరిహర ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ద డార్కెస్ట్ పాయింట్ ఇన్ అస్ట్రాలజీ అంటే చాలా చీకటి చీకటి ప్రదేశం అస్ట్రాలజీలో ఏమిటి అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. జనరల్గా ఈ అస్ట్రాలజీ జ్యోతిష్ శాస్త్రం అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. చాలా వాస్ట్ కాన్సెప్ట్, సముద్రం లాగా ఉన్న ఒక డెప్త్ వైడ్గా ఉన్న ఒక డొమైన్ ఈ అస్ట్రాలజికల్ డొమైన్. సో ఎవరికే కానీ మొత్తం నాకు తెలుసు, నేను అన్నీ చూసేసాను, నాకు అన్ని కాన్సెప్ట్స్ నాకు వచ్చు అనే ఒక ఛాన్స్ లేనే లేదు. సో ఎంతవరకు నేర్చుకున్నారు, ఎంత అనుభవం, ఎంత ఎక్స్పీరియన్స్, అనుభవం ఎంత ఉంది అనే దాన్ని పట్టే వాళ్ళ ఒక కేపబిలిటీ ఉంటుంది. బట్ ఫుల్గా నేర్చుకున్నాను అంటే నాకు అన్నీ వచ్చు అనేది సాధ్యం లేదు, ఎందుకంటే అంత డెప్త్ ఉంది అస్ట్రాలజీలో. సో ఇలాంటి ఒక చాలా రేర్ కాన్సెప్టే ఈ డార్కెస్ట్ పాయింట్ ఇన్ అస్ట్రాలజీ. ఇది అంతగా డిస్కస్ చేయబడిన కాన్సెప్ట్ అయితే కాదు, అంటే చాలా రేర్. ఇది ఎవరు దీని గురించి అంతగా డిస్కస్ చేయరు. ఫార్చునేట్లీ మా గురువు గారు నాకు నేర్పించిన ఒక కాన్సెప్ట్ ఇది, డార్కెస్ట్ పాయింట్ ఇన్ అస్ట్రాలజీ. సో ఏంటిది అంటే, కుంభరాశి, శని భగవాన్ ఒక ఇంపార్టెంట్ హౌస్ కుంభరాశిలో ఉన్న పూర్వభాద్ర నక్షత్రం 2వ పాదంలో ఉన్న 26వ డిగ్రీ ఈ డార్కెస్ట్ పాయింట్ ఇన్ అస్ట్రాలజీ. అంటే కుంభరాశిలో మొత్తం కాదు, 26వ డిగ్రీ అనేది పూర్వభాద్ర అంటే జూపిటర్, గురువు ఒక నక్షత్రం, దాంట్లో ఉన్న 2వ పాదం, 1 2 3 పాదాలు కుంభరాశిలో ఉంటుంది, 4వ పాదం మీనరాశిలో ఉంటుంది. సో అందులో పర్టికులర్గా ఈ 2వ పాదంలో ఉన్న ఈ పర్టికులర్ 26వ డిగ్రీ, అంటే ఒక రాశి అనేది 30 డిగ్రీలు ఉంటుంది. ఆ 30 డిగ్రీల్లో ఈ కుంభరాశిలో మాత్రమే ఈ 26వ డిగ్రీ, అంటే దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే 25 26 27 ఈ ఈ 3 డిగ్రీస్ గ్యాప్ని ఒక డార్క్ జోన్ అనే చెప్పొచ్చు. పర్టికులర్గా ఈ 26వ డిగ్రీ ఏమైతే ఉందో అది డార్కెస్ట్ పాయింట్ ఇన్ ఆస్ట్రాలజీ. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఏదైనా ఒక గ్రహం ఈ ఒక జోన్లో పడిందంటే అది మొత్తంగా స్విచ్ ఆఫ్ అయిపోతుంది, అంటే టోటల్గా పనిచేయదు. ఏ ఒక గ్రహమైనా ఈ యొక్క పర్టికులర్ జోన్లో, అంటే 25 26 27, పర్టికులర్గా 26 ఇంకా చాలా సూక్ష్మమైనది, ఈ యొక్క జోన్లో జాతకంలో ఉందంటే ఏదైనా గ్రహం కానీ, ఈవెన్ రాహు కేతు అయినా కూడా అంటే స్విచ్ ఆఫ్ అయిపోతారంటే వాళ్ళు పని చేసే కేపబిలిటీలో ఉండరు అని అర్థం. ఇది ఒకవేళ మీరు కుంభ లగ్నం అయ్యుండి మీ లగ్న పాయింటే అక్కడ పడిందంటే ఇది కొంచెం ఇబ్బందికరమైన ఒక కండిషన్ ఇది. అంటే కుంభ లగ్నం అయ్యుండి ఆ లగ్న పాయింట్ ఏదైతే ఉందో అది 25 26 27 డిగ్రీలో పడిందంటే ఇది కొంచెం ఇబ్బంది ఇచ్చేంతగా, ఇబ్బంది ఉన్నట్టుగా ఒక సిచ్యువేషన్ ఇది. ఈవెన్ అప్పుడు మీ కుంభ లగ్నం అయ్యుండి శని భగవాన్ ఏమైనా అక్కడే ఉన్నా కూడా సొంత ఇల్లు అనుకున్నట్టుగా పని చేయరు ఆయన, అక్కడ పని చేసే కేపబిలిటీ అయితే ఉండదు. సో కుంభ లగ్నం అయ్యుండి శని భగవానే అక్కడ 26 డిగ్రీలో ఉంటే అక్కడ నాకు లగ్నాధిపతి సొంత ఇంట్లో ఉన్నారు అన్నట్టుగా మనం దాన్ని తీసుకునేకి సాధ్యం లేదు. ఆయన వర్క్ చేసే కేపబిలిటీ, పనిచేసే కేపబిలిటీ లేదు అనే అర్థం. ఇందువల్ల ఏమవుతుందంటే ఒక నార్మల్ మనిషి ఎలా పెరగాలి, ఎలా ఉండాలి, ఆ ఒక ఏజ్ తగ్గట్టుగా ఏమేమన్నీ ఉండాలి అనేది ఉండదు ఎప్పుడు లగ్నాధిపతినే ఈ ఒక జోన్లో కూర్చున్నప్పుడు. సో ఇలాగే ఒక్కొక్క ప్లానెట్ కూడా ఈ ఈ జోన్లో కూర్చుంటే ఏమవుతుంది అనే దాని గురించి చూద్దాం. ఫస్ట్ సూర్యుడు ఈ ఒక్క కుంభరాశిలో 26 డిగ్రీ చుట్టుపక్కల ఉన్నప్పుడు, 25 26 27 ఈ డిగ్రీస్లో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే తండ్రి 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 సైడ్ ఉన్న బంధువులు, తర్వాత డబ్బులు సంపాదించాలి, ఎర్నింగ్ అనే కేపబిలిటీ లేకపోవడం, గవర్నమెంట్ సైడ్ బెనిఫిట్స్ లేకపోవడం, ఇలాంటి సూర్యునికి సంబంధించిన పాయింట్స్ ఆ ఒక పర్సన్కి లేకుండా పోవడం ఛాన్సెస్
ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. తర్వాత తర్వాత చంద్రుడు, మూన్ ఇక్కడ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కుంభరాశి పూర్వభాద్ర నక్షత్రంలో జన్మం ఉంటుంది. సో అప్పుడు చంద్రుడే ఇక్కడ ఉన్నప్పుడు ఫిజికల్ డెవలప్మెంట్ అండ్ మెంటల్ డెవలప్మెంట్, ఎందుకంటే మనసుకి కారకుడు చంద్రుడు. తర్వాత తల్లి, మదర్ సైడ్ రిలేటివ్స్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉండేట్టుగా చంద్రుడు ఇక్కడ ఉన్నప్పుడు ఉంటుంది. తర్వాత జూపిటర్, గురువు ఇక్కడ ఉన్నప్పుడు మంచిగా బతకాలి, సొసైటీలో అందరి ముందు నేను బాగుండాలి, మంచిగా ఒక జీవితం ఉండాలి అనే ఒక విధం లేకపోవడం. తర్వాత మనీ మేనేజ్మెంట్, డబ్బుల్ని మేనేజ్ చేయడంలో కొంచెం ప్రాబ్లమ్స్. తర్వాత పిల్లలు, ఎందుకంటే చిల్డ్రన్ ఒక కారకం గురువు దీంట్లోనే ఉంది. సో జూపిటర్ ఇక్కడ ఉన్నప్పుడు కొంచెం ఈ పిల్లలు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలాంటివి. సో ఏ గ్రహం ఉన్నా కూడా ఆ గ్రహానికి సంబంధించిన పాయింట్స్ ఏదైతే ఉందో, ప్లస్ ఆ గ్రహం మీ లగ్నానికి ఎవరు. ఇప్పుడు వృశ్చిక లగ్నం, మీరు వృశ్చిక లగ్నం అంటే గురువు మీకు 2వ ఇంటికి 5వ ఇంటికి సంబంధించిన గ్రహం. సపోజ్ ఈ ఇంట్లో 4వ ఇల్లు కుంభరాశిలో గురు ఈ 26 డిగ్రీ 25 డిగ్రీల గురువు ఉందంటే, మీకు గురు చేయాల్సిన పని, ఇవ్వాల్సిన ఒక బెనిఫిట్స్, తర్వాత ఈ 2nd హౌస్ అండ్ 5th హౌస్ సంబంధించిన పనులు మీకు జరగకపోవడం అనేది ఈ ఒక పాయింట్లో ఉన్నప్పుడు ఉంటుంది. సో ఇదే విధంగా వీనస్, శుక్రుడు ఉన్నప్పుడు ఫ్యామిలీ పైన అంతగా ఇంట్రెస్ట్ లేకపోవడం, కొంచెం లగ్జరీగా మంచి బట్టలు వేసుకోవాలి, మంచి ఇల్లు ఉండాలి, ఒక బైక్ కార్ ఉండాలి, లగ్జూరియస్గా ఉండాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి, ఇలాంటివి లేకపోతుంది. ఎందుకంటే వీనస్ దీనికి సంబంధించిన గ్రహం. అదేవిధంగా మీ లగ్నానికి వీనస్ ఎవరు అనే ఒక కాన్సెప్ట్ కూడా దీంట్లో దెబ్బతింటుంది. తర్వాత మార్స్, కుజుడు ఇక్కడ ఉన్నప్పుడు బ్లడ్ రిలేటెడ్, రక్తం రిలేటెడ్, తర్వాత సిబ్లింగ్స్ అంటే అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, ఇలాంటివి అంటే మన ఓన్ బ్రదర్స్, ఓన్ సిస్టర్స్, వీళ్ళ సైడ్ నుంచి ఏదైనా ఒక ప్రాబ్లం, సంథింగ్ ఏదైనా ఒక ఇష్యూస్ ఉండడం. తర్వాత ల్యాండ్, మీరు ఏదైనా ఒక ల్యాండ్ కొంటే లేదంటే ఇల్లు కడితే, ఇలాంటి కుజుడు సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు ఈ కుజుడు ఇక్కడ ఈ పర్టికులర్ జోన్లో ఉన్నప్పుడు దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత బుధుడు ఇక్కడ ఉన్నప్పుడు మైండ్ రిలేటెడ్, మెంటల్ రిలేటెడ్, నర్వస్ డెవలప్మెంట్, నరాలు, మన బ్రెయిన్ ఎలా డెవలప్ అవుతుంది, ఎలా ఉండాలి అనే దాన్ని ఒక ప్రాబ్లమ్స్. తర్వాత నేర్చుకోవడం, నేర్చుకోవడం, మాట్లాడడం, తర్వాత థింకింగ్ పవర్, మెమొరీ, ఇలాంటివి అంటే మైండ్ రిలేటెడ్ యాక్టివిటీస్ కొంచెం డల్గా ఉంటుందని చెప్పచ్చు మెర్క్యూరీ ఈ పొజిషన్లో ఉంటే. సో సన్, మూన్, జూపిటర్, వీనస్, మార్స్, మెర్క్యూరీ, శని ఫస్ట్ కుంభలగ్నం అని చెప్పినట్టు లగ్నాధిపతిని అక్కడ ఉంటే అది కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. జనరల్గా మీరు కుంభలగ్నం, మకర లగ్నం కాకుండా శని అక్కడ ఉన్నప్పుడు లైఫ్ ఒక స్పాన్, ఎంత ఆయుష్ ఉంటుంది, ఎంతవరకు జీవిస్తాం అనే ఒక పాయింట్. అలా సపోజ్ లైఫ్ స్పాన్ ఎక్కువ ఉన్నా కూడా ఎందుకులా ఉన్నాము అన్నట్టుగా ఒక ఫీల్ ఇవ్వడం, ఎందుకప్ప ఈ జీవితం చాలా ప్రాబ్లమ్స్ భరించలేకపోతున్నాను అనే ఒక ఇది, కొంచెం ఫిజికల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటిది. సో తర్వాత కెరియర్, ఉద్యోగంలో, ఎందుకంటే శని కెరియర్ సూచించే ఒక గ్రహం. సో ఇలాంటివి అంటే శనికి సంబంధించిన ప్రాబ్లమ్స్, ప్లస్ మీ లగ్నానికి మకర లగ్నం, మకర ఇల్లు, మకర హౌస్ అండ్ కుంభలగ్నం ఏ ఇల్లు అయితే మీ లగ్నానికి వస్తుందో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇది ఎప్పుడు అంటే మెయిన్గా ఏ గ్రహం ఆ జోన్లో ఉందో ఆ గ్రహాన్ని ఒక దశ వచ్చినప్పుడు దీని ప్రాబ్లమ్స్ అయితే 100% మనం ఫేస్ చేయొచ్చు. అంటే అర్థమవుతుంది, ఓకే సంథింగ్ ఇస్ నాట్ గుడ్, అనుకున్నట్టు అన్ని జరగట్లేదు అనేది ఉంటుంది. ఆ పర్టికులర్ దశ రానప్పుడు భుక్తి పీరియడ్లో ఒక 30% 40% అయితే ఇది ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదో ఒక గ్రహం
ఇప్పుడు బుధుడే అక్కడ ఉన్నాడు. ఇప్పుడు బుధుడే ఈ ఒక జోన్ 25, 26, 27 కుంభరాశిలో ఉన్నప్పుడు మీకైతే బుధ దశ రాకపోవచ్చు. బట్ మిగతా దశలో వచ్చే బుధ భుక్తి అంతర్దశ ఏమైతే ఉందో దాంట్లో ఒక 30%, 40% ఆ టైం పీరియడ్ ఏదైతే ఉంది కదా. ఇప్పుడు శుక్రదశలో బుధ భుక్తి దాదాపు 2.5 years ఈ పీరియడ్లో మీకు 30-40% ఈ ఒక ఎఫెక్ట్ అయితే మీకు ఉంటుంది. అది ఖచ్చితంగా పర్సన్ ఫీల్ అవ్వచ్చు, ఏదో సంథింగ్ బాగలేదు అన్నట్టు. ఇది నవాంశంలో ఉన్నప్పుడు కూడా దీని ఒక ప్రభావం ఉంటుంది 50-60%. ఇప్పుడు మీ నార్మల్ రాశి ఒక చార్ట్లో ఇది లేనప్పుడు, ఏదైనా ఒక ప్లానెట్ ఈ జోన్లో లేనప్పుడు నవాంశంలో ఈ పాయింట్లో ఉంటే అప్పుడు కూడా ఒక 50%, ఇది 60% వరకు ఇది ప్రాబ్లం ఇది పని చేస్తుంది ఇది. సో అలాంటి ఒక డార్కెస్ట్ పాయింటే ఈ కుంభరాశి యొక్క 26వ డిగ్రీ. సో ఇలాంటి ఒక కాన్సెప్ట్ మనం ఎవరు ఉండకూడదు అనే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. బట్ స్టిల్ కొందరికైతే ఉంటుంది. సో ఒకసారి మీ జాతకాన్ని మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళది ఉంటే కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఏదైనా గ్రహం ఉందా లేదా, సపోజ్ ఉంటే ఆ దశ వస్తుందా అనే దాన్ని చూసుకోండి. లగ్నాధిపతినే ఈ పొజిషన్లో ఉన్నారా అనే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఫార్చునేట్గా ఉండకూడదు అనే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. బట్ స్టిల్ చెప్పలేము అది. సో ఇదే ఈ ఒక వీడియో ఒక కాన్సెప్ట్ ఇది. సో ఇలాంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ డిస్కషన్తో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ.